ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. నీ వాక్యమే సజీవమైనది, మమ్మలను బ్రతికించున్నది. నీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడి అయినది. మమ్మలను శుద్ధి చేసి, మమ్మలను పరిశోధించి, మాలో ఉన్న మలినమును, మాలో ఉన్న తప్పిదాలను, మాలో ఉన్న బలహీనతలను కొట్టిపారవేసి మమ్మలను బలమైన జనాంగముగా, ఆత్మపూర్ణులుగా చేసి ఆశీర్వదించినది నీ వాక్యం. కనుక నీ వాక్యం మేము పంచుకొనుచుండగా ఈ దాసులైన నన్ను అభిషేకించి ఈ స్థల సమయం ఇచ్చి అనుగ్రహించినందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ, మా ప్రియులందరినీ, సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వాక్యమై ఉన్న యేసు ప్రభు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అప్పగించుకొని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మెస్సియా ఆరాధన గీతాలలో నుండి దేవుని మహిమ పొందుతాం. నేను సేవకొచ్చిన మొదటి దినాల్లో పరిశుద్ధాత్మ పూర్ణుడై రాయబడిన ఈ యొక్క గీతాన్ని, ఒక వచనాన్ని ఆలపించుకొని ప్రభువును గణపరుద్దాం. హల్లెలూయా. యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా దారి, యేసే నా అధికారి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా దారి, యేసే నా అధికారి. యేసయ్యను నమ్మాను, యేసయ్యను చూచాను, యేసయ్యను కోరాను, యేసయ్యను చేరాను. నా మనోనేత్రములు తెరువబడెను, నా హృదయం ఉల్లాసముతో నింపబడెను. నా మనోనేత్రములు తెరువబడెను, నా హృదయం ఉల్లాసముతో నింపబడెను. యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా దారి, యేసే నా అధికారి. ఆమేన్. ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసుకుండగా యేసుక్రీస్తు వారు మన మనోనేత్రములను వెలిగించి తన స్వాస్థ్యముగా మలుచుకొని పరలోక ప్రత్యక్షతను అనుగ్రహించి పరిశుద్ధాత్మాభిషేకముతో నింపి ఆయన మార్గములో నడుస్తూ కాపరిగా ఉన్నందుకు ఆయనకు నిండార వందనములు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. ధరణిలోని దీనులను దరి చేర్చగా వచ్చిన దయగలవాడే నా యేసయ్యా. ధరణిలోని దీనులను దరి చేర్చగా వచ్చిన దయగలవాడే నా యేసయ్యా. పాపములని పరిహారించి పరమున చేర్చ బలి అయిన దేవుడే నా యేసయ్యా. నాపై పరిశుద్ధాత్మను కుమ్మరించెను, నేను ఆత్మతో సత్యముతో ఆరాధించును. నాపై పరిశుద్ధాత్మను కుమ్మరించెను, నేను ఆత్మతో సత్యముతో ఆరాధించును. యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా దారి, యేసే నా అధికారి, యేసే
నా దాపరి, ఏసే నా ఊపిరి, ఏసే నా దారి, ఏసే నా అధికారి. ఏసయ్యను నమ్మాను, ఏసయ్యను చేరాను, ఏసయ్యను కోరాను, ఏసయ్యను చూచాను. నా మనోనేత్రములు తెరువబడెను, నా హృదయం ఉల్లాసముతో నింపబడెను. నా మనోనేత్రములు తెరువబడెను, నా హృదయం ఉల్లాసముతో నింపబడెను. ఏసే నా కాపరి, ఏసే నా ఊపిరి, ఏసే నా దారి, ఏసే నా అధికారి. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినమందు పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవితంలో దినదినాభివృద్ధి పొందాలని ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. పరిపూర్ణతలో ప్రతి మనుషుడు ఉండాలని ఆయన చిత్తం. ఆత్మీయతలో ఎదుగుచు ప్రభు చిత్తానికి లోబడి ఉన్నతమైనటువంటి ఆ స్థితికి మనము ఎదగాలని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే ఈ ఆత్మీయ అభివృద్ధి కొరకు మన బలము, మన శక్తి, మన జ్ఞానము చాలదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారమై, దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారమై మనము జీవిస్తే మనము ఆత్మీయ జీవితంలో ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాటిని జయించుకొని మనము దినదినాభివృద్ధి నుండి పరిపూర్ణతలో నివసించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ప్రభువుకు సమరూపముగా, అనగా ప్రభు రూపానికి సమరూపముగా మనం మార్చబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. కనుక ఆత్మపూర్ణులై ఉండుడి అని ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చుకున్నారు. అంతేకాదు 4వ అధ్యాయం 27వ వచనములో కూడా అపవాదికి చోటు వద్దు అన్నాడు. కనుక అపవాది శోధించేవాడు, అపవాది వేదన కలిగించేవాడు, అపవాది ఆటంకాలు కలిగించేవాడు. వాడికి ఏమాత్రము చోటివ్వక మనం ఉండాలంటే మనం ఆత్మపూర్ణులమై ఉండాలి. ఎప్పుడు ఆత్మపూర్ణులమవుతామో ఎన్నైనా కూడా మనము జయించుకోగలము. ఆత్మీయ జీవితంలో దినదినాభివృద్ధి నుండి పరిపూర్ణతలోనికి మనం ఎదగగలం. కనుక ఇది నాన్న పరిశుద్ధ లేఖనంలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1 నుండి 7 వచనముల వరకు మనము చదివితే, ప్రవక్తను దేవుని దూత చేయి పట్టుకొని దేవుని మందిరంలోనికి, ఆలయంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఆలయపు ముఖము తూర్పు వైపునుగా ఉన్నది. ఆ ఆలయంలో గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక కొలబద్దను తీసుకొని ఆ దేవదూత ఈ ప్రవక్తను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. 1000 మూరలు కొలిచి ఆ నీళ్లలో నడవమన్నాడు. అది నడిచినప్పుడు, ఈ ప్రవక్త ఆ నీళ్లలోకి దిగినప్పుడు అవి చీలమండలపు లోతుగానే ఉన్నాయి, అనగా పాదముల మట్టుకే ఉన్నాయి. బహు చక్కగా నడిచాడు. తదనంతరము మరి ఒక 1000 మూరలు కొలత కొలిసి అక్కడ నడిపించాడు. ఈ దేవదూత అతన్ని నడిపించినప్పుడు అక్కడ మొలలోతు నీళ్లు ఉన్నాయి. ఇంకా 1000 మూరలు నడిపించినప్పుడు, లేదా 1000 మూరలు కొలత వేసి ఆ స్థలంలో అతన్ని నడిపించినప్పుడు అవి చాలా లోతుగా, ప్రవాహం ఉధృతంగా ఉంది. కనుక ఈ విషయము మనము గమనించినప్పుడు రక్షణ ప్రారంభ దినములలో చీలమండలము పాదముల మట్టుకే ఉన్నట్టుగా ఉంటుంది. తదనంతరం ఆ ఆత్మీయ జీవితం
మోకాటి లోతు, నడుముల లోతు, మొల లోతు నీళ్లు. ఆ తదనంతరం పరిపూర్ణతలోనికి మనం వెళ్ళిపోవాలని ఇది సాదృశ్యంగా ఉంది. ఇలాగూ మనము గమనిస్తూ వస్తే పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తుల యొక్క జీవితాలు వారి పరిపూర్ణతలోకి ఎలాగూ ఎదిగారో మనకు నేర్పుతూ ఉంది. దావీదు యొక్క జీవితమును గురించి మనము గమనిస్తే ఆయన 15 లేక 16 సంవత్సరాల వయసులో తండ్రి యొక్క మందను మేపుచుండగా ప్రవక్త ద్వారా ఆయన అభిషేకించబడ్డాడు. అయితే 30 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు అప్పుడు ఆయన దేవుని చేత అభిషేకించబడి మరలా సింహాసనము మీద కూర్చుండబెట్టబడ్డాడు. కనుక 15 సంవత్సరాల వయసులో అభిషేకించబడిన ఈ వ్యక్తి సింహాసనము, ఇశ్రాయేలుకు రాజుగా చేయబడి సింహాసనము అధిష్ఠించడానికి మరలా 15 సంవత్సరాలు పట్టింది. 30 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ 15 సంవత్సరాలు అభిషేకించబడిన దినము మొదలుకొని ఈ సింహాసనము అధిష్ఠించే సమయం వరకు ఈ 15 సంవత్సరాలు ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరీక్షలు, ఎన్నో అవమానములు అనుభవించాడు. అయితే వాటినన్నిటిని జయించుకొని ఇశ్రాయేలుకు రాజుగా సింహాసనమును అధిష్ఠించాడు దావీదు మహారాజు. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చీలమండలపు లోతు నీళ్లలో మొదలుపెట్టిన ప్రయాణము సమృద్ధి అయిన ప్రవాహములో నడిచిన స్థితికి దావీదు జీవితం ఎదిగించబడింది. ఈ మధ్యకాలంలో ఎన్నో శోధనలు అనుభవించినప్పటికీ దావీదు సమస్తము జయించుకొని ఇశ్రాయేలుల యొక్క రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. కారణం ఏమిటంటే దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని ఆత్మను కలిగిన వాడిగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ విషయాలన్నీ 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోను 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేర్చుకోవలసినవన్నీ కూడా ప్రభు సహాయముతో నేర్చుకొని శోధనల్లో జయము పొందుకున్నాను. అలాగే ప్రతి విశ్వాసి రక్షణ పొందినది మొదలుకొని పరిపూర్ణత వరకు సమృద్ధి అయిన నీళ్లు ప్రవహించేటువంటి ఆ స్థలములో ప్రయాణము చేసేటువంటి స్థితికి దేవుని సహాయతను పొందుకొని దినదినము ఆత్మలో అభివృద్ధి నొందుచు ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఎలాగూ శోధనలు జయించుకొని సింహాసనాన్ని అధిష్ఠించాడో అలాగే పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకొని ఆత్మపూర్ణులమై మనము పరలోక రాజ్యములో ఉన్న సింహాసనమును మనం అధిష్ఠించాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం గమనిస్తే ఇక్కడ యోసేపును గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోగలం. యోసేపు కూడా 17వ సంవత్సరములో వయస్సులో, అనగా 17వ సంవత్సరము నిండక మునిపే ఆయన తండ్రి ఇంట ఉన్నప్పుడే దేవుడు అతనితో వాగ్దానము చేశాడు. నిన్ను ఏలికగా చేస్తాను, నీవు అధికారివై నీ సహోదరులను ఏలుదువని దేవుడే చెప్పాడు. ఈ వాక్యము ఆదికాండము 37వ అధ్యాయం 8వ వచనములో మనం చదువుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. 17వ సంవత్సరము వయస్సులోనే దేవుని చేత ఏలికగా చేయబడతావని వాగ్దానము చేయబడిన ఈ యోసేపు దాదాపు 30 సంవత్సరముల వయసులో ఫరో యొక్క ప్రధాన మంత్రిగా ఎన్నిక చేయబడ్డాడు. ఐగుప్తు దేశానికి ఏలికగా నిలవబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 41వ అధ్యాయం 40-46 వచనాలు మనము గమనిస్తే ఫరో అంటాడు, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసనం విషయములో మాత్రమే తప్ప నేను నీకంటే గొప్పవాడిని కాదు
నీకు పైవాడిగా ఉంటాను అని చెప్పాడు. అంతేకాదు సుమా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 13 సంవత్సరములు యోసేపు ఎన్ని శోధనలు అనుభవించాడో, ఎన్ని బాధలు అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో, చెరసాల జీవితమును కూడా అనుభవించాడు. చేయని దానికి నిందలు పొందాడు. అయినా తన పరిశుద్ధతను పోగొట్టుకోక దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. కలల భావము చెప్పినప్పుడు ఫరో రాజు అంటాడు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఇంకెవడైనా ఉన్నాడా? అవును కదా, అవును ప్రియమైనటువంటి దేవుని బిడలారా. అందుకే సమస్తము జయించుకొని శోధనల నుండి జయ జీవితమును పొందిన పిమ్మట యోసేపు ఆ దేశానికి ఆ రాజు చేత ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఆ రాజు తన ఉంగరమును యోసేపుకు తొడిగించి, సన్నని నారబట్టలు తొడిగించి, మెడకు బంగారు గొలుసును ధరింపచేసి, తన 2వ రథము మీద యోసేపును కూర్చుండబెట్టి జనులందరితో చెప్పాడు, ఇదిగో ఎవడే గాని యోసేపు యొక్క ఆజ్ఞ లేనిది తన చెయ్యి అయినా కాలైనా ఎత్తడానికి వీలు లేదని చెప్పి యోసేపుకు వందనములు చెప్పండి అని చెప్పినప్పుడు ప్రజలు కేకలు వేస్తూ వందనాలు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 41వ అధ్యాయం 42, 43 వచనాల్లో కూడా ఈ విషయాలు మనము గమనించగలం. అలాగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన దినము నుండి మనము ఆత్మపూర్ణులమై ఉన్నప్పుడే దినదినాభివృద్ధి నొంది మనము లోతైనటువంటి ఆత్మీయ జీవితంలో కలిగిన వారమై దైవ చిత్తానుసారమైన ఎదుగుదలను కలిగిన వారమై మనము ఉండగలం. చాలా మంది ఈ ఆత్మీయ జీవితాల్లో ఓడిపోతూ ఉన్నారు, పడుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు. కొంతకాలము పడిపోతారు, కొంతకాలం లేస్తారు. ఇటువంటి పరిస్థితులు కూడా చాలా మందిలో మనము గమనిస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయ అభివృద్ధి లేనివారుగా కుంటుపడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మనము గమనిస్తే కొంత యాకోబు జీవితమును పోలిన వారై ఉన్నట్టుగా మనము గమనించగలం. యాకోబు కూడా ఆదికాండము 28వ అధ్యాయములో, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనమును చూచాడు. తిరిగి అతను దేవుని దర్శనము చూచిన తదనంతరము 20 సంవత్సరములు తన శక్తి, తన బలము, తన జ్ఞానము అంతా, తన కష్టమంతా కూడా భార్యలను సంపాదించుకోవడానికి, దాసదాసీలను సంపాదించుకోవడానికి, గొర్రెలను, మందలను, ఒంటెలను వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడే తప్ప ఆత్మీయ జీవితంలో ఏమాత్రము ఉన్నతి కనబడటం లేదు. ఈ దినాల్లో కూడా రక్షణ పొందినటువంటి బిడ్డలు చాలా మంది ఇహ సంబంధమైన, లోక సంబంధమైన, శారీరక సంబంధమైన సంపాదన విషయంలో శ్రమ పడుతున్నారే తప్ప తాము మారు మనసు పొందిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న బాప్తిసం ప్రకారం దేవుని సన్నిధిలో ఆత్మీయతలో దినదినము అభివృద్ధి నొందడానికి ప్రయాసపడలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కొంతమంది కొన్ని రోజులు అభివృద్ధి పొందినట్లు కనబడతారు, కొన్ని రోజులు పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా. యాకోబు దేవుని దర్శనము చూచిన తదనంతరము కూడా 20 సంవత్సరములు ఇహ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడ్డాడు. ఆత్మీయతలో ఏమాత్రము ఎదుగుదల లేదు. ఆదికాండం 32వ అధ్యాయంలో మనం ధ్యానిస్తే ఆ విషయాలన్నీ మనము గమనించగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యాకోబు జీవితంలో ఆత్మీయతలో ఎదుగులేదు గనక ఆయన జీవితంలో, ఆయన కుటుంబంలో అన్య దేవతలకు చోటు దొరికింది. అన్య దేవతలకు చోటిచ్చాను, అలంకరణకు చోటిచ్చాను. ఆదికాండము 32వ అధ్యాయంలో ప్రభు దర్శించినప్పుడు
ఆ ప్రభువును, ఆ దేవుణ్ణి దీవెన ఆశీర్వాదము కొరకు రాత్రంతా పెనుగులాడాడు, రాత్రంతా పోరాడాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, తెల్లవారే సమయంలో అతని తుంటి మీద కొట్టి ప్రభు వెళ్ళిపోయాడు. సూర్యోదయం అయింది, కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. జీవితం మారిపోయింది, తలంపులు మారిపోయాయి, బ్రతుకులో మార్పు వచ్చింది. ఆత్మీయంగా కుంటితనము కలిగినటువంటి వ్యక్తి శారీరకంగా బలమైన వ్యక్తిగా ముందుగా ఉండేవాడు. అయితే రాత్రంతా దేవునితో పోరాడిన ఆ సమయంలో తదనంతరమే ఆత్మలో కుంటితనము రాలేదు, ఆత్మలో బలము పొందుకున్నాడు. శరీరములో కుంటితనము వచ్చింది. శరీరము కుంటిదైన ఆత్మలో బలము పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కనుక నీవు ఆత్మపూర్ణుడమైనప్పుడే జయ జీవితాన్ని పొందుకుంటావు. శారీర విషయంలో నువ్వు ప్రయాసపడితే ఆత్మ సంబంధమైన విషయంలో నీవు లోటును కలిగిన వాడవవుతావు. ఆత్మ సంబంధమైన విషయంలో బలమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే శారీర సంబంధమైనవి కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని నష్టపరుచుకోవాలి. అపోస్తులుడైన పౌలు గారంటారు, ఇదిగో నాకు లాభకరమైనవన్నీ కూడా సమస్తమును నష్టపరుచుకుంటున్నా, లోకాన్ని పెంటగా ఎంచుకుంటున్నా. నష్టమైన పర్వాలేదు, ఆత్మ సంబంధమైన లాభం నేను పొందాలి. ఆత్మ సంబంధమైన మేలుల కొరకు ఇహ సంబంధమైనవి, శారీర సంబంధమైనవి నష్టపరుచుకుంటులో ధన్యులమే. ఎంతమంది ఇటువంటి తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్నా? కనుక ఒక దినాన నిర్ణయం చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజులాగా కాక నిజముగా నా జీవితం ఎలాగుంది? ఆత్మీయతలో కుంటితనము కలిగి ఉన్నానా? కుంటుబాటు కలిగి ఉన్నానా? శారీర సంబంధమైన విషయాలను బలపరుచుకుంటూ ఆత్మ సంబంధమైన వాటిని బలహీనపరుచుకుంటున్నానా? ఆత్మీయతలో ఎంతవరకు నేను ఎదిగాను? ప్రతి విశ్వాసి పరీక్షించుకోవాలి. ఆత్మీయతలో నువ్వు పడిపోకుండా నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మెట్టుకు మెట్టు ఎన్ని శోధనలు, ఇబ్బందులు, ఎన్ని లాక్డౌన్లు, ఎన్ని విషమ పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు వచ్చినా నీ ఆత్మీయ జీవితమును దినదినం ఎదుగుంచుకునే పరిస్థితిలో ఉండాలి. ప్రతి ఒక్కరు ఆత్మీయతలో ఎదగాలి. అపోస్తులుడైన పౌలు గారంట, సర్పము తన కుయుక్తి చేత ఆదాము హవ్వలను ఎలాగూ మోసపరచనో అలాగూ సంఘ బిడ్డలను మోసపరుస్తాడేమో. వేదన, భయము కలుగుచున్నది అంట. నిజమే. ఈ సహవాసం, సంఘ సహవాసానికి దూరంగా ఉండి విశ్వాసంలో పడిపోతావేమో, బైబిల్ చదవటం మానేస్తావేమో, దైవజనుడు హెచ్చరించటం లేదు కాబట్టి ప్రార్థనలు మానుకుంటావేమో, విశ్వాసంలో కుంటుపడిపోతావేమో, బలహీనుడమైపోతావేమో, ముందున్నటువంటి విశ్వాసము దిగజారిపోతుందేమో. ఎప్పుడు విశ్వాసము దిగజారుతుందో అప్పుడు అపవాదికి బలం ఎక్కువ అవుతుంది సుమా. ఎప్పుడు విశ్వాసములో బలహీనుడమవుతావో అప్పుడు సాతాను శోధనలు నీకెక్కువ అవుతాయి సుమా. నీ పరిపూర్ణతను, పరిశుద్ధతను పోగొట్టుకుంటావు. కనుక పరీక్ష చేసుకొని దోషములు, తప్పిదాలు, పాపాలు ప్రభు ఎదుట ఒప్పుకొని విలపిస్తే, మొరపెడితే యేసయ్య తన పరిశుద్ధ రక్తముతో నీ దోషములన్నీ కడిగి పారేస్తాడు. అయ్యా
నిన్ను నా ఆత్మతో నింపమని కనిపెట్టుకొని ప్రార్థిస్తే నిన్ను ఆత్మపూర్ణుడిగా చేస్తాను. ఎప్పుడు నీవు ఆత్మపూర్ణుడు అవుతావో నీ జీవితమే మారిపోతుంది, నీ తలంపులే మారిపోతాయి, నీ నడవడికే మారిపోతుంది, నీ ప్రవర్తనే మారిపోతుంది. కనుక యేసయ్య దగ్గర ఒప్పుకొని పడుతూ లేస్తున్నటువంటి విశ్వాసము కాకుండా చీలమండలపు లోతు నీళ్లలో నడిచినటువంటి అనుభవం కాకుండా మొలలోతు నీళ్లలోకి రావాలి. ఆ తదనంతరము మునిగిపోయేంతగా ప్రవాహం అధికమైనంతగా ఆ అధికమైన ప్రవాహంలో నడిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. నీడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆశయం ఇది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి బలియాగమయ్యాడు. ఆత్మీయతలో ఎదిగినప్పుడే మనం ఆయన రూపానికి సమరూపముగా మార్చబడతాం. ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు కూడా తన సొంత శక్తి, తన సొంత జ్ఞానముతో 20 సంవత్సరాలు నడిచాడేమో, ఆత్మ సంబంధంగా ఎదగలేదేమో. అయితే ఎప్పుడైతే రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపాడో ఆ ఉదయకాలమునకే ఆయన జీవితం మారిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, దైవ శక్తి మీద ఆధారపడ్డాడు, దైవ చిత్తానికి తల వంచాడు. తన ఇష్టము, తన ఉద్దేశం, తన జ్ఞానం వలన కాదు, దేవుని మార్గాన్ని వెతుకుతున్నాడు, దైవ చిత్తాన్ని వెతుకుతూ ఉన్నాడు. దేవుని ఇష్టానికి తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇది నాన్న మనం గమనిస్తే ప్రపంచ పటంలోనే ఒక దేశముగా ఆయన సంతానం నిలవబడ్డది, ఆయన వంశము నిలవబడ్డది, అంతగా హెచ్చింపబడ్డాడు. దేవుడైన యెహోవా తన్ను తాను పరిచయం చేసుకునే కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నాడు. అవును, అంత ఉన్నత స్థితికి ఎదిగాడు. యాకోబు అనగా మోసగాడని అర్థం. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలిచిన వాడు. ఎంత ఉన్నత స్థితికి ఎదిగిపోయాడు. ఆ ఒక్క రాత్రి యాకోబు జీవితమే మార్చివేసింది. కనుక దేవుని సన్నిధానంలో గడిపినప్పుడు ఇశ్రాయేలుగా మారినట్లుగా మనమందరము కూడా ఆత్మీయ ఇశ్రాయేలుగా మారిపోతాం. అంతేకాదు, ఎప్పుడు మారుతామో అప్పుడే దైవ చిత్తానికి మనల్ని మనము సమర్పణ చేసుకుంటాం. దైవ ఉద్దేశ ప్రకారం మనం జీవిస్తాం. మన శక్తి, మన జ్ఞానం, మన బలం చాలదని ఎరిగి దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఆయన ఆత్మ చేత నింపబడి ఆత్మపూర్ణులమై ఆత్మాభిషేకము కలిగి ఆత్మ శక్తితో మనము నడిపించబడతాం. దైవ చిత్తాన్ని నెరవేరుస్తాం. దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, యాకోబు వృద్ధుడైపోయినప్పుడు యోసేపు ఐగుప్తులో రాజకుమారుగా చేయబడి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన సహోదరులను, తన తండ్రిని తన యొద్దకు పిలిపించుకోవడానికి యోసేపు యాకోబు దగ్గరికి వాహనములను పంపాడు. ఆ బండ్లను చూచినప్పుడు యాకోబు బహుగా సంతోషించాడు. ఆయన అంటాడు, ఇదిగో ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతనిని చూచెదను అని సంతోషంగా చెప్పాడు. ఆదికాండము 45వ అధ్యాయం 26, 28 వచనాలు మనము గమనించగలం. అక్కడ నుండి
ఆయన తన సంపదనంతటిని తీసుకొని బెయేర్షెబా దగ్గరికి వెళ్ళాడు. బెయేర్షెబా దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు యెహోవా దేవునికి బలులర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలి అర్పించినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు యాకోబు అని పిలిచి, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళడానికి ఏమాత్రము భయపడవద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. కనుక తన చిత్తము ప్రకారం, తన ఇష్టము ప్రకారము ఐగుప్తుకు వెళ్ళలేదు. సర్వోన్నతుడు సర్వశక్తి అయిన దేవుని యొక్క చిత్తము ఎరగడానికి కనిపెట్టుకొని బెయేర్షెబాలో బలి అర్పించాడు. అక్కడ దేవుని చేత అనుమతి పొందుకొని దైవ చిత్తానుసారంగా, ఒకప్పుడైతే తన ఇష్టానుసారంగా నడిచినటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మారిన తదనంతరం ప్రతి అడుగు, ప్రతి తలంపు, ప్రతి కార్యం దైవ చిత్తానుసారంగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పడుతూ లేస్తున్నటువంటి నా యవ్వన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన ఆ రాత్రి ఎంత ఉన్నతమైనదో, అటువంటి ఒక సమయాన్ని నువ్వు నిర్ణయించుకొని దేవుని పాదాలు పట్టుకొని దైవ చిత్తానికి లోబడి స్థిరంగా, బలంగా, దేవునికి మహిమకరంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువుకు వందనాలు, దేవునికి స్తోత్రం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు యొక్క జీవితము కూడా మనము గమనిస్తే, పేతురు, అపోస్తలుడైన పేతురు చాలా తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి. అడగక మునిపే జవాబిచ్చేవాడు. అన్నిటిలో తొందర, ఆవేశం. ఒక్కొక్కసారి దేవుని యొక్క ప్రత్యక్షతలు కలిగిన వాడైనప్పటికీ ఒక్కొక్కసారి సాతాను యొక్క సాధనంగా కూడా మారినటువంటి పరిస్థితులు పేతురు జీవితంలో మనము గమనిస్తాం. అందుకే అనేక పర్యాయములు ప్రభు పేతురును గద్దించారు. లేఖనాల్లో మనము ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 నుండి 22 వచనం వరకు మనం చదివితే ఆ విషయాలు మనం గమనించగలం. ఒక దినాన పన్ను వసూలు చేసేవారు పేతురుతో అడిగారు, ఏమి మీ నాయకుడు పన్ను కట్టడా అని చెప్పినప్పుడు, ఎందుకు కడతామని ప్రభు యొక్క అనుమతి తీసుకోకుండానే జవాబిచ్చాడు. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో మనము కుమారులము, స్వతంత్రులము కదా, అయినను రాజుకు వారు అడిగారు గనక మనము వారి విధిని బట్టి పన్ను కడదామన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజ అధికారమునకు మనము లోబడాలి, ప్రభుత్వం యొక్క ఆజ్ఞలకు లోబడాలి. అయితే మన భక్తిని, మన విశ్వాసాన్ని సంపూర్ణంగా నాశనము చేసే పరిస్థితులు కలగజేసినప్పుడు కాదు, అందరి మేలు కొరకు, ప్రజలందరి ప్రాణ రక్షణ కొరకు మనము ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను పాటించవలసినదే. నేను ముందుగానే నా మెసేజెస్లో చెప్పాను, ఒకవేళ క్రైస్తవులు లేకుండా ఉండాలి, క్రైస్తత్వమే ఉండకూడదు, యేసును ప్రకటించకూడదు అనే పరిస్థితులు ప్రభుత్వం వలన వస్తే, ఆ దినాన మనమందరము ఒక్కొక్క దానియేలు వలె, ఒక్కొక్క శత్రుకు మెషక బెద్దగోల వలె మనం నిలవబడతాం.
ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం. అవసరమైతే పౌలు వలె హతసాక్షులం అవుతాం. పేతురు యోహానుల వలె మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని ఆ దినమున నిలవబడగలం. సరే, యేసు ప్రభు అని అన్నారు, పేతురు మనము పన్ను కట్టవలసిందే కదా, కనుక నువ్వు వెళ్ళి ఒక గాలం వేయి, చేప పడుతుంది, ఆ చేపను నోరు తెరిచి చూడు, అందులో ఒక షెకెలు ఉంటుంది, అది నీ కొరకు నా కొరకు ప్రభుత్వానికి పన్ను కట్టమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 17:24 నుండి 27 వచనాల వరకు ఈ విషయాలు మనము గమనిస్తాం. అంతేకాదు, మనిషి కుమారుడు లేఖనముల ప్రకారం ప్రజలందరి పాప విమోచన నిమిత్తం బలియాగమై అప్పగించబడి, సిలువకు మేకులతో అంటగొట్టబడి, సిలువలో బలియాగమై మరణించి తిరిగి 3వ దినమున లేచుట అగత్యం యేసు ప్రభు చెప్పాడు. ఒక సందర్భంలో పేతురు అంటాడు, అటువంటి పరిస్థితి నీకు రాకూడదు ప్రభు అని ముందుగా వెళ్ళి నిలవబడ్డా. అప్పుడు ప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నాయి, గద్దించాడు. ఆ తలంపులు, ఆ మాటలు సాతాను సంబంధమైనవి. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టకపోతే, యేసు ప్రభు వారు రక్తము చిందించకపోతే, యేసు ప్రభు వారు శిలువలో బలియాగము కాకపోతే ప్రపంచంలో ఉన్న ఏ మనుషునికి రక్షణ లేదు. ఎందుకంటే రక్షణ, పాప క్షమాపణ యేసు రక్తముతో తప్ప ఏ రక్తము చిందించినా ప్రయోజనం లేదు. గొర్రెలు, మేకల, కోడెలు, పశువుల, పక్షుల రక్తముతో మానవుని పాపము పరిహరించబడదు. అందుకే దేవుడే మానవుడిగా యేసు అనే నామములో ఈ లోకమునకు వచ్చి సర్వ మానవుల పాప పరిహారార్థమై సిలువలో బలియాగమై ప్రాణమిచ్చి రక్తము చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కనుక ఈ కార్యమును అడ్డగించడానికి అడ్డు తగిలాడు పేతురు. ఇది సాతాను సంబంధమైనటువంటి తలంపు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పేతురును ప్రభు గద్దించాడు. ఒక దినాన ఒక సువార్తికుడు వెళుతూ ఉంటే ఆ దారిలో ఇంకొక సబ్బుల ఫ్యాక్టరీ యజమానుడు తోడయ్యాడట. అతను వెటకారంగా ఈ సువార్తికుణ్ణి వైపు చూచి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రపరచునని మీరు ప్రకటిస్తారే, ఒక్కసారి అటు చూడు, ఎక్కడయ్యా ఆ సారాయి కొట్టు దగ్గర చూడు ఎంతమంది ఉన్నారో, ఆ బడ్డి బంకు దగ్గర చూడు ఎంతమంది కిల్లీలు నములుతూ ఉన్నారో, కనుక ఎంతమంది పాపము జీవితాలు జీవిస్తున్నారో, ఎక్కడ యేసు రక్తం వీరిని పవిత్రపరుస్తుంది? 2000 సంవత్సరాలు అయినా యేసు రక్తము కాల్చబడి ఉండగా వీళ్ళు ఎందుకు ఇటువంటి పాపములోనే బతుకుతున్నారు అని వెటకారంగా మాట్లాడితే, ఈ సువార్తికుడు తల వంచి ఆత్మలో మూలుగుతూ చూచినప్పుడు అతని ఎదురుగా కొంతమంది పిల్లలు, యవ్వనస్తులు మురికిలో ఆటలాడుతూ ఉన్నారట. ఆ మట్టిలో వారి శరీరము, దేహం అనగా వారి దేహము, వారి వస్త్రములంతా మట్టి కొట్టుకుని ఉన్నాయట. అప్పుడు సువార్తికుడు అన్నాడట, అయ్యా ఒక్కసారి వారి వైపు చూడు, వారి వస్త్రములు మట్టి కొట్టుకొని ఉన్నాయి, వారి దేహాలు మట్టి కొట్టుకొని ఉన్నాయి, మరి మీరు అమితంగా ప్రకటిస్తూ ఉన్నారే మీ సబ్బును వాడితే బట్టలు తలతల మిలమిల మెరుస్తాయని. మరి ఎక్కడ ఆ మురికెంత ఎందుకుంది వాళ్లకు? వారి దేహానికి అంత మురికెందుకు? నీ సబ్బేం చేసింది అని ఆ యజమానుడితో అన్నప్పుడు ఆ యజమానుడు అన్నాడట, ఏం మాట్లాడుతున్నావయ్యా? నా సబ్బు నిజంగా వాడితే వారి దేహం మీద మురికి వెళుతుంది, నా సబ్బును వాడితే వారి బట్టలన్నీ మిలమిల మెరిసిపోతాయి. కానీ ఈ పనికి మాలిన వ్యక్తులు
వాటిని తెచ్చుకొని స్నానం చేస్తే కదా ఈ పనికి మాలిన వ్యక్తులు ఆ సబ్బును తీసుకొచ్చి బట్టలు ఉతుక్కుంటే కదా మురికిలో పొరలాడుతూ ఉంటే నా సబ్బేమి చేయగలదు అన్నాడట. సువార్తికుడు అన్నాడట, అవును సహోదరుడా, 2000 సంవత్సరముల క్రిందము యేసు క్రీస్తు వారు సిలువలో బలియాగమై ప్రాణమిచ్చాడు, రక్తము చిందించాడు. కారణము ప్రతి మనుషుడు జన్మ కర్మ పాపముల నుండి విడుదల పొందాలని, పాపము వలన వచ్చే జీతం మరణం, రెండవ మరణమైన అగ్నిగుండము నుండి తప్పించబడాలని, పాతాళము అగ్నిగుండము నుండి విడిపించబడి పరలోక రాజ్యము నిత్యజీవము పొందాలని, దేవునితో దేవుని వలె దైవ రాజ్యములో ఆ మహామహిమలో జీవించాలని ఆయన తన పరిశుద్ధ రక్తమును పాప పరిహారము కొరకు కారిస్తే పనికి మాలిన వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహించక ఆ రక్తమును విలువ తెలియక ప్రక్కన పెడితే ఎలాగూ శుద్ధీకరించబడతారు? వెళ్ళి తెచ్చుకుంటే కదా, వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే కదా, పశ్చాత్తాపపడి ఆయన పాదములు పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన రక్తముతో ప్రతి పాపిని క్షమిస్తాడు, ప్రతి పాపిని నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా నిలవబెడతాడు. కనుక మీరు వ్యర్థులు మూర్ఖులు గ్రహించలేక ఉన్నారు. మనం ఏం చేద్దామన్నాడట. ఆ యజమానుని యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. అందుకే ఆయన శిలువ యాగమును అపవాది ఇష్టపడటం లేదు. పేతురును తన సాధనముగా వాడుకున్నాడు. యేసు ప్రభు అది ఎరిగి పేతురులో ఉన్న సాతాను యొక్క స్వభావమును, సాతాను యొక్క తలంపులను గద్దించాడు. కనుక పేతురు చాలా తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి. యేసు క్రీస్తు వారు తాను అప్పగింపబడే రాత్రి మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడు. మీరందరూ ఈ విషయమై అభ్యంతరపడతారని చెప్పినప్పుడు పేతురు అన్నాడు, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అన్నాడు. ప్రభువు పేతురు, కోడి కుయ్య మొక్క మునిపే ముమ్మారు నువ్వు నన్ను ఎరగనని బొక్కెదవు అని చెప్పాను. తొందరపాటుగా అన్నాడు, నేను అభ్యంతరపడను అని. కానీ యేసు క్రీస్తును బంధించి తీసుకొని వెళ్ళినప్పుడు 3 మార్లు యేసు ఎవరో నాకు తెలియదు అని బొక్కాడు. 3వసారి శాపాలు పెట్టుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. ఎంత హీన స్థితికి దిగజారిపోయాడు. అంతేకాదు గెత్సేమనే తోటలో ప్రభు అప్పగింపబడే ఆ రాత్రి ప్రార్థన చేయమని, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా మెలకువగలిగి ప్రార్థించండి అని పేతురు యాకోబు యోహానులతో చెప్పి వెళ్ళినప్పుడు ఆయన కొంత సమయం తర్వాత వచ్చి చూస్తే వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు, ప్రార్థించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయారు. ప్రభు వేదన పడ్డాడు, వెళ్ళాడు, మరలా వచ్చి చూస్తే మరలా నిద్రపోతున్నా. అయ్యో, ఒక్క గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థించలేనా అని ప్రభు బాధపడ్డాడు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు కత్తులతో గుదియలతో రోమా సైన్యము ప్రభువును బంధించడానికి దొమ్మిగా వచ్చినప్పుడు పేతురు ఆవేశపడి మల్కూస్ అనేటువంటి ఒక సైనికుని చెవిని తెగనరికాడు. ఎంత తొందరపాటు! ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి పాఠం ఇదేనా? కనుక చీలమండలపు లోతు నీళ్లలోనే ఆధ్యాత్మిక జీవితం ఉన్నదే కానీ సమృద్ధి అయిన జలములు ప్రవహించేటువంటి స్థితికి పేతురు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు మనము గమనిస్తే, నీవు యవనుడివై ఉండినప్పుడు
నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణమూలన దేవుణ్ణి మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. అవును ప్రియమైన దేవుని బిడలారా, పెంతెకోస్తు దినమును నాయన గడిచిన తదనంతరం పేతురు బలిష్టమైన వ్యక్తిగా నిలవబడ్డాడు. ప్రభువు కొరకు అవసరమైతే మరణించడానికి కూడా సిద్ధపాటు కలిగిన వాడై నిలవబడ్డాడు. దేవుని యొక్క ఆత్మను పొందినప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ బలహీనతలన్నీ వెళ్ళిపోయాయి. కొర్నేలి కబురు పంపినప్పుడు లేదా కొర్నేలి ఇంటికి వెళ్ళే సమయంలో పేతురు తన చిత్తము కాదు దైవ చిత్తానికి నిరీక్షణ కలిగిన వాడై ఉండి దేవుని చేత దర్శనములు చూచి దేవుని చేత పంపబడ్డాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధాన విషయాలు సువార్తను ప్రకటించినప్పుడు వారి అక్కడ ఉన్న ప్రజల మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అనేకులు యేసు క్రీస్తును రక్షకుడిగా స్వీకరించుకున్నారు. అంతేకాదు వారందరి మీదికి ఈయన ప్రకటిస్తూ ఉండగా వినుచున్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను అని మనం చదువుతాం. కనుక ఆత్మపూర్ణులుగా చేయబడిన ఈయన అనేకులను ఆత్మపూర్ణులుగా చేశారు. ధైర్యం, సత్యంలో నడిచే అనుభవం, ఏమాత్రము బెరుకు లేదు, ఏమాత్రము తొట్టుబాటు లేదు, ఏమాత్రము క్లిష్ట పరిస్థితులు వచ్చిన వెనుకంజే వేసే పరిస్థితి లేదు. అందుకే అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనము గమనిస్తాం, క్రీస్తును ప్రకటించవద్దని చెప్పినప్పుడు మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా, మీరు మమ్మల్ని ఏమైనా చేయండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని మరణానికి కూడా భయపడక ధైర్యంగా నిలవబడ్డా. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి! దేవునికి మహిమ కలుగును గాక. పేతురును సిలువకు అప్పగించి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు పేతురు అంటాడు, నేను క్రీస్తు వలె కాక తలకిందులుగా నన్ను సిలువ వేయండి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయించుకున్నాను. ఏమాత్రము భయపడలేదు, ఏమాత్రం సందేహపడలేదు. చీలమండలపు లోతులో నడిచినటువంటి ఆ ఆత్మీయ జీవితం ఇప్పుడు సమృద్ధి అయిన ప్రవాహంలో నడిచే స్థితికి ఎదిగాడు. తలకిందులుగా సిలువ వేయబడినప్పుడు ఆ స్థలంలో నుండి వెళ్ళే వారిని, వచ్చే వారికి క్రీస్తుని గురించి ప్రకటించాడు. ఆయన జీవిత దినాల్లో ఎంతమందిని ప్రభు వైపు నడిపించాడో అంతకు హెచ్చుగా అధిక జనాంగాన్ని ఆ ఒక్క దినమున సిలువలో తలకిందులుగా వేలాడి ప్రభు చెంతకు నడిపించాడు. హతసాక్షిగా మారిపోయాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, కనుక పడుతూ లేస్తున్నటువంటి జీవితాలు లేదా ఆత్మీయ జీవితాలు కాకుండా ఒక స్థిరమైన ఆత్మీయ జీవితంలోకి మనము ప్రవేశించాలి. యెహెజ్కేలుకు దేవదూత చూపిన దర్శనములో ఆ ప్రవక్త సమృద్ధి అయిన ప్రవాహంలో నడిపించబడిన రీతిగా నీవు నేను నడిపించబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనములో దేవుని వాక్యం ఇలాగూ వ్రాయబడి ఉన్నది. దేవుడు మనకు శక్తియును ప్రేమయు ఇంద్రియ
నిగ్రహము గలగ ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు అని పౌలు గారు తిమోతి పత్రికలో రాశాడు. కనుక దేవుని ఆత్మను కలిగిన వారమై, పరిశుద్ధాత్మ కలిగిన వారమై, ఆత్మపూర్ణులమై మనము జీవించినప్పుడు శరీరమును, లోకమును, అపవాదిని మనము జయించుకుంటాం. జయ జీవితమును మనము కలిగి ఉంటాం. ఆత్మీయతలో ఉన్నత స్థితిలో మనము నిలువబడినప్పుడే ఇటువంటి అనుభవాలు మనము చవిచూడగలం, అనుభవించగలం. అటువంటి స్థితి రావాలంటే మనము ఆత్మపూర్ణులమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆత్మను కలిగిన స్టెఫెను రాళ్లతో కొడుతున్నా అతని ముఖము దేవదూత వలె ప్రకాశించినట్టు. రాళ్లతో కొడుతూ ఉంటే ఆకాశము తెరవబడుతాయి. ఆ మహామహిమ కలిగిన సింహాసనంలో తండ్రి అయిన దేవుడు కూర్చొని ఉండుతాయి. ఆయన కుడిపార్శ్వమున మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు వారు నిలువబడి ఉండుటయు నేను చూస్తున్నానని చెప్పాను. పరలోక దర్శనాలు చూస్తూ ఉన్నాను. ఆయన మనసంతా, ఆయన హృదయమంతా, ఆయన తలంపంతా ప్రభు మీద పరలోకములో ఉన్నది గనక, ఆత్మ సంబంధమైన కార్యముల మీద ఉన్నది గనక, ఆత్మలో అభివృద్ధి పొందాడు గనక, ఆత్మీయతలో ఉన్నత స్థితిలోకి ఎదిగాడు గనక, లోకములో నుండి, మనుషులలో నుండి వచ్చే శ్రమలు ఆయనకు శ్రమలే కాకుండా పోయాయి. పరలోక దర్శనాన్ని చూచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఆత్మపూర్ణుడయ్యాడు గనక. అవును, అపోస్తులుడైన పౌలు గారు ఆత్మాభిషేకము కలిగి అనేక సంఘములను కట్టి అనేకులను ప్రభు చెత్తకు నడిపించి హతసాక్షిగా మారాడు. అగ్వసాల్వే అనేటువంటి స్థలములో శిరఛేదనము చేయబడింది. సంతోషంగా తన మెడ చాచాడు. ఆయన హతసాక్షిగా మారక మునుపు కూడా లోకములో దేనిని ఆయన ఆశించలేదు, పెట్టగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆత్మపూర్ణులు ఆత్మ సంబంధమైన వాటిని, దైవ సంబంధమైన వాటిని, పరలోక సంబంధమైన వాటి మీదనే మనసుంచి వాటినే ప్రేమిస్తారు, వాటి కొరకే పరిగెత్తుతారు, వాటి కొరకే జీవిస్తారు. అటువంటి అనుభవంలోనికి ప్రతి విశ్వాసి రావాలి. కనుక పరిశుద్ధాత్మ పూర్ణులమై మనము చీలమండలము లోతు కలిగినటువంటి ప్రయాణము కాకుండా, చీలమండలము లోతునున్న ప్రవాహములో నడిచిన వారిగా కాక, మెల్లిమెల్లిగా మొలలోతు నీళ్లలో ఆ నీటి ప్రవాహంలో నడిచేటువంటి స్థితికి ఎదగాలి. ఆ తదనంతరము విస్తారమైన ప్రవాహంలో మనము ఆనందభరితులమై నడవాలి, ఆవలి గట్టుకు చేరాలి. ఇది దేవుని ఉద్దేశం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ పొందిన దినమున ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని దినాలైంది? ఎంత కాలమైంది నువ్వు మారు మనసు పొంది? ఎంత కాలమైంది నువ్వు రక్షణ పొంది? ఎంత సమయమైంది? ఎన్ని సంవత్సరాలయ్యాయి నువ్వు బాప్తిసం పొంది? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఎదిగినటువంటి అనుభవంలో ఉన్నావా? చీలమండలపు లోతు ప్రవాహంలో నుండి మొలలోతు నీళ్లలో ప్రవాహంలో నడిచేటువంటి స్థితికి ఎదిగావా? అక్కడ నుండి విస్తారమైన ప్రవాహంలో నడిచినటువంటి స్థితికి, పరిపూర్ణతలోకి ఎదిగిన వాడిగా ఉన్నావా? నా సహోదరి సహోదరుడా, ఈ పునరుత్థాన దినమందు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆత్మను కలిగిన వారు అద్భుతంగా దేవుని చేతిలో వాడబడ్డారు, దేవుని పరిచయం జరిగించారు, దేవుని మహిమార్థమైన నిలవబడ్డారు. ఆత్మానుసారులు ఆత్మ కార్యముల మీద మనస్సుస్తారు. కనుక ఈ పునరుద్ధాన దినమందు దైవజనుడిగా, మీ దైవజనుడిగా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీరు పొందుకున్న రక్షణ, మీరు తీసుకున్న బాప్తిసం శ్రేష్టమైనది. లోకములో నుండి ప్రత్యేకించబడ్డారు, ప్రభు చేత ఎన్నుకోబడ్డారు, ప్రభు యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారు. మనము పుట్టక మునిపే ఆయన
మన కొరకు ఈ లోకమునకు వచ్చి సిలువలో బలియాగమై ప్రాణమించి రక్తము చెల్లించాడు. సమాధి చేయబడ్డాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన పరలోకంలో చేస్తున్న 2 పనులు, ఒకటి నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు, రెండవది తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంటే నిన్ను బలపరచడానికి, బలహీనతలో నుండి నిన్ను విడిపించడానికి. బలహీనతలు రావటం సహజమే, కానీ వాటిని పట్టుకొని ఇంకా అవిశ్వాసంలోకి దిగజారిపోయి బలహీనులమైపోయి దేవునికి దూరస్తులము కాకూడదు. బలహీనతలు వచ్చిన విజ్ఞాపన చేసేవాడు అక్కడ ఉన్నాడు. తండ్రి, నా పిల్లలను బలహీనతల నుండి విడిపించి నీ మహిమలోనికి, నీ రాజ్యంలోనికి వారు ప్రవేశించినట్లుగా ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన విజ్ఞాపన ద్వారా మన బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక కల వచ్చిందట. ఏంటంటే ఆయన అగ్నిగుండంలో కాలుతూ ఉన్నట్టు కల వచ్చిందట. అప్పటి నుండి అందరికి చెప్పడం మొదలుపెట్టాను, నా ప్రార్థన వేస్ట్, నా భక్తి వేస్ట్, నేను మారు మనసు పొందినది వేస్ట్, నేను బాప్తిసం తీసుకున్నది వేస్ట్, నేను అగ్నిగుండంలో పడిపోతాను. దేవుడు నాకు చూపించాడు కనుక అగ్నిగుండంలో పడే నేను ఇంకెందుకు తాగకూడదు, ఇంకెందుకు చెడు వ్యసనాలు కలిగి ఉండకూడదు, ఇంకెందుకు పాప జీవితము కలిగి ఉండకూడదు, అవన్నీ చేయకుండా అగ్నిగుండంలో పడినట్టు దేవుడు నాకు చూపించాడు. ఇక అగ్నిగుండంలో ఎలాగైనా పడేదే, ఇవన్నీ అనుభవించే పడతాను అనే రూట్లోనికి వెళ్ళిపోయాను. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కొక్కసారి అపవాది శోధిస్తాడు. అయితే ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు గనక పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి ఆ బలహీనతల నుండి విడిపించి మనల్ని బలమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, శక్తివంతమైన ప్రజలుగా నిలవబెడతాడు. పరలోక రాజ్యములో మనల్ని చేరుస్తాడు. కనుక విజ్ఞాపన చేసే ప్రభు ఉండగా మనమెందుకు దిగజారిపోవాలి? రండి ప్రభు దగ్గరికి. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రణాళికలో నీవున్నావు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు, నీ కుటుంబము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని చీలమండలపు లోతు జీవితంలో నుండి విస్తారమైన ప్రవాహము ప్రవహించే జలములలో నుండి కూడా నువ్వు ప్రవహించే లేదా ప్రయాణించే స్థితికి నిన్ను ఎదిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి స్థితికి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎదగాలి. కనుక ప్రార్థించండి, వాక్యాన్ని ధ్యానించండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఒక మనిషిని ఆత్మకు 2 ఆత్మలు కనిపెట్టుకొని ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, రెండవది దురాత్మ. మనుషుడా, సహోదరి సహోదరుడా, నీ ఆత్మను దురాత్మకు అప్పగించుకుంటే వాడు నిన్ను ఈ లోకపు మాయలో పడవేసి లోక సంబంధమైన మలినమంతా అంటగట్టి ఆఖరికి శాపగ్రస్తునిగా చేసి పాతాళము నిత్య నరకాగ్ని శక్తికు పాత్రుడిగా చేస్తాడు. అయితే దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు నీవు అప్పగించుకుంటే మరణించినా నువ్వు తిరిగి లేపబడతావు. పునరుద్ధాన బలము, నిత్య జీవం, మోక్ష రాజ్యం. ఈ మట్టి దేహము మహిమలోకి మార్చబడుతుంది. మనము క్రీస్తు రూపానికి సమరూపముగా మార్చబడి పరలోక రాజ్యములో ఉంటాం. ఇప్పుడు వచ్చిన క్లిష్ట పరిస్థితుల కంటే భయంకరమైన పరిస్థితులు ఇంకా రాబోతూ ఉన్నాయి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. యుగ సమాప్తి దినములలో ఉన్నాం. కనుక ఆత్మపూర్ణులమై సమస్తమును జయించుకొని దైవ చిత్తానికి అనుగుణంగా ఉంటూ ఆయన్ను సంతోషపెట్టచ్చు. ఆయన రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం.
బలమైన జనాంగముగా ఉందాం. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, పరిశుద్ధ జనాంగముగాను మనలను చేసి నిలవబెట్టాడు. ప్రవక్తకు చూపిన దర్శనమును బట్టి మనమందరము కూడా పరిపూర్ణతలో ఉండాలని, అందునిమిత్తమే ఆత్మపూర్ణులై ఉన్నప్పుడే అటువంటి పరిస్థితికి ఎదుగుతామని పరిశుద్ధాత్మదేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. హృదయ తలుపులు తెరిచి స్వీకరించుకొనండి, ప్రభుని అంగీకరించండి, కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకంతో నింపబడండి. ఆ దినములో 120 మంది మేడ గడిలో ఎలాగూ కనిపెట్టుకొని ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె విభాజింపబడి ఒక్కొక్కరి మీదకి వాలినట్టుగా నీ మీద వాలడానికి పరిశుద్ధాత్మ సిద్ధంగా ఉంది. దేవుడు నిన్ను అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు సామాన్యమైన వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు. ఆత్మాభిషేకము కలిగిన అభిషేకించబడిన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన చిత్తానికి తల వంచి సమర్పణ చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దీనులపై తలలు వచ్చి మిమ్మల్ని కనపరుస్తున్నాం. నిజముగా ప్రభు, మట్టి దేహం, పాపపు లోకం, నాశనము చేసేటువంటి లోకాధికారి అయిన సాతాను ఈ పరిస్థితుల్లో ఉన్న మమ్ములను ఆత్మపూర్ణులుగా చేసి అపవాదిని, లోకమును, శరీరమును జయించుకొని నిత్య జీవము, మోక్ష రాజ్యమును, పునరుత్థాన బలమును కలిగిన వారమై ఒక ఉన్నత స్థితిలో మేము ఉండాలని మీ చిత్తమై ఉన్నది. ఒక్కరిని మీరు స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని, మా రాష్ట్రము, మా దేశము, యావత్ ప్రపంచ దేశాలను మీరు దీవించండి. మా సహోదరి సహోదరులు, రాజులు, నాయకులు, అధికారులు అందరిని దీవించి, ఎవరైనా బాధల్లో, బలహీనతల్లో, వ్యాధుల్లో, శోధనలో, ఇబ్బందుల్లో అపవాది పీడితులై ఉంటే అట్టి వారిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నా విడుదల కలగజేసి శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మదినిచ్చి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో అప్పగించుకొని ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నిత్యము నిరంతరము మనందరికి తోడుగా ఉండి ఆత్మపూర్ణులుగా చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. కనుక పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి. దేవుడు అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని దేవుని వాగ్దానమై ఉన్నది. పరిశుద్ధాత్మ పూర్ణులై మీరు జయ జీవితమును పొందుకొని పరలోక రాజ్యమును సంపాదించుకోవాలని నేను మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటూ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ, సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు చెబుతూ, ఫేస్బుక్లో ఈ యొక్క వర్తమానములు మీరు వినాలని ఆశిస్తే ఎపోఫ్రారావు లైవ్ అని టైప్ చేయండి, వీక్షించండి, ఆత్మీయ మేలు పొందండి. అలాగే యూట్యూబ్లో కూడా ఈ వర్తమానములు అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. కనుక యూట్యూబ్లో వీక్షించాలంటే మెషయా మినిస్ట్రీస్ గిద్దలూరు అని టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహించవలనని, మా కొరకు ప్రార్థించవలనని
విజ్ఞప్తి చేస్తూ ప్రభు నామములో సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.